హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అమ్మమ్మల ఊరు చెర్లబూత్కూరు. ఇక్కడ చిన్నప్పుడు నేను 2-3 సార్లు రావడం జరిగింది. ఇక్కడ జ్ఞాపకాలు అలానే ఉన్నాయి. మా అమ్మమ్మల ఊరు శిథిలావస్థకు చేరింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్నపాటి ఆస్తులైనా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ అమ్ముకొని వెళ్ళిపోవడం జరిగింది. మా అమ్మమ్మ పేరు లక్ష్మవ్వ, దయాల లక్ష్మవ్వ. మా తాతయ్య పేరు ఐలయ్య. వాళ్ళు మా అమ్మ పేరు గుంటి భూమవ్వ, మా నాన్న పేరు గుంటి మహంకాళి. జూలపల్లి గ్రామం మాది. నా పేరు గుంటి శంకర్. నేను భూమక్క వాళ్ళ చిన్న కొడుకును మాట్లాడుతూ ఉన్నా. ఈ ఊరితోటి మాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉన్నప్పటికీ ఇక్కడ మాకు ఎవరూ లేరు. అయితే యాక్చువల్గా ఏంటంటే మా అమ్మమ్మ తాతయ్య అందరూ కూడా కాలం చెల్లినారు. కానీ ఆ చిన్నప్పటి జ్ఞాపకం ఏదైతే ఉందో ఆ ఇల్లు అలాగే ఉంది. తర్వాత ఇక్కడ జ్ఞాపకాలు నాకు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అవి అలాగే నాకు గుర్తుంది. ఇక్కడ చింత చెట్టు, ఈ ఇల్లు, తర్వాత ఇంటి వెనుక బావి, ఇవన్నీ కూడా భావితరాలైనటువంటి పిల్లలకు నా కొడుకు చూపించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటికైనా మీరు మంచిగా అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఎవరు ఉన్నా కానీ కూడా వాళ్ళని ఆప్యాయంగా పలకరించండి. ఉన్ననాళ్ళు అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండండి. ఇప్పుడు ఎవరిని కోల్పోకండి ఫ్రెండ్స్. ఎవరైనా కోల్పోతే ఇలాంటి కోల్పోయిన తర్వాత బాధపడే బదులు ఇక మళ్ళీ చూడండి, శిథిలావస్థకు చేరుకుంది. కానీ నా చిన్నప్పుడు దాదాపు చాలా రోజులు అవుతా ఉంది ఇల్లు. ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు, కొన్ని సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అందరూ ఉన్నప్పుడే అందరినీ పలకరించండి. ఏదైనా కానీ కూడా జూలపల్లి గ్రామం మాది. ఈ ఇల్లు అమ్ముకొని అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళడం జరిగింది. ఈ ఊరితో మాకున్నటువంటి అనుబంధం ఎప్పటికీ ఉంటుంది. అందుకోసం మేము నా జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.